సమీర దర్శన్కి లెటర్ రాస్తుంది. దాంతో ఉదయాన్నే పోస్ట్ మ్యాన్ వచ్చి దర్శన్ గారి పేరు మీద లెటర్ వచ్చిన దాంట్లో ఆ లెటర్ తీసుకువచ్చి ఆనంద్ భైరవి చేతికి ఇస్తాడు. ఆనంద్ భైరవి దర్శన్కి లెటర్ ఎవరు రాస్తుంటారని చెప్పి ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఇక అందులో సమీర, దర్శన్, నువ్వు దూరం అవుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. అర్జెంటుగా నిన్ను కలవాలనిపిస్తుంది. ఈ నెంబర్కి నువ్వు ఫోన్ చేయంటూ ఐ లవ్ యూ అంటూ సమీర ఆ లెటర్ని దర్శన్కి రాయటంతో ఆ లెటర్ చదివి ఆనంద భైరవి ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సమీర ఎక్కడుందో తెలుసుకోవడం కోసమని చెప్పి ఆ నెంబర్ని ట్రేస్ చేస్తుంది. ఆ లొకేషన్ దర్శన్ వాళ్ళ ఆఫీస్ది చూయించడంతో ఇకప్పుడు ఆనంద భైరవి అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే సమీర ఈ ఆఫీస్లోనే ఉంది అని చెప్పి తను దర్శన్కి లెటర్ రాసింది. ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే మన ఆఫీస్ లొకేషనే చూపించింది అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య షాక్ అవుతుంది. తర్వాత ఆనంద భైరవి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తూ అన్ని క్యాబిన్స్ వెతుకుతూ ఉంటుంది. ఒక క్యాబిన్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఆ క్యాబిన్లోకి వచ్చి అత్తయ్య గారు ఇది మన ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయ్ సౌమ్య ఫోన్ అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమీర అక్కడికి వస్తుంది. ఆనంద భైరవి సమీర వైపు కోపంగా చూస్తూ ఈ ఫోన్ ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సౌమ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి సమీర, సౌమ్య ఇద్దరు ఒకటేనని ఆనంద భైరవి కనిపెట్టేస్తుంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.